సో నమస్తే ఎవరు, వెల్కమ్ టు ఒడిశా పార్ట్ 2 వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసరికి సెకండ్ పార్ట్ అనమాట. సో ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడకపోతే నా పేజ్లో అయితే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. అసలు ఎందుకు వచ్చాను, ఈ ట్రైన్ ఎందుకు ఎక్కాను అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒడిశాలో మేము వెళ్ళబోయే టెంపుల్ కి అయితే ట్రైన్ జర్నీ దాదాపు 17 గంటల టైం పడుతుంది. సో అందుకని మేము ఏం చేసామంటే జనరల్ లో బుక్ చేసుకోకుండా ఏసీ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాం. 17 అవర్స్ మేలుకొని ఉండాలంటే చాలా కష్టం. అందరితో కాసేపు మాట్లాడుకోవచ్చు, ట్రైన్ జర్నీ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే. ఈ ట్రైన్ లో ఒక బొడ్డోడు మమ్మల్ని అయితే గోల చేసాడు. దాదాపు 12 దాకా వాడు గోల జరిపోయింది మాకైతే. సో పొద్దున లేచేసరికి టైం అయితే 10 అయిపోయింది. మిర్రర్ లో ఫేస్ చూసుకుంటే నన్ను నేనే ఇంత తెల్లగా వచ్చాను ఏందని షాక్ అయిపోయాను. నేనే ఎంతైనా ఏసీ కదా. ఇంకా లేట్ చేయకందే బ్రష్ చేసేసి టిఫిన్ చేసామన్నమాట. ట్రైన్ లో జర్నీ అక్కడక్కడ ఫుడ్ అయితే కొంచెం బాగుండదు, కానీ అడ్జస్ట్ అవ్వాలి, చేసేదేం లేదు. మా ట్రైన్ జర్నీ అయితే చాలా అంటే చాలా బోరు కొట్టేసింది. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళండి. అప్పుడే కొంచెం ట్రైన్ జర్నీ అంటే ఎంజాయ్ చేయొచ్చు. ఏం చేయాలో తెలియక, మా బోగిలో ఎవరితో మాట్లాడాలో తెలియక ట్రైన్ ఓపెన్ గేట్ దగ్గర అయితే నించున్నాము. కాసేపు అక్కడక్కడ విజువల్ అయితే చూసాము. ఫైనల్ గా మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసిందండి. అదేనండి పూరి అనమాట. పూరిలో మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంటది, ఐడియా ఉంటది మీకు ఖచ్చితంగా. అదే తెలియకపోతే మాత్రం పార్ట్ 3 కోసం అయితే వెయిట్ చేయండి. పార్ట్ 3 లో వచ్చరికి టెంపుల్ డీటెయిల్స్, ఏ టెంపుల్ విజిట్ చేసాం మొత్తం అయితే చెప్తాము. సో ఈ పార్ట్ 2 వీడియో ఎలా ఉందో కింద కమెంట్స్ అయితే చెప్పండి. పార్ట్ 3 ఇంకొంచెం మంచిగా చేస్తాను. ఫాలో చేసి పెట్టుకోండి. పార్ట్ 3 అయితే తొందరలో అయితే వస్తుంది.